ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం, భారతదేశం యొక్క ఆర్థిక పురోగమనంలో మనం ప్రయాణించేస్తున్నాం. వ్యవసాయ ఆధారితమైనటువంటి స్థితి అనుకూలంగా ఉండడం, ఋతుపవనాల యొక్క ప్రభావం మనకి కలిసి రావడం, అలాగే మార్కెటింగ్ యొక్క వృద్ధి బాగా ఉండడం, చైనా యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని భారతదేశం పూర్తిగా గ్రహించడం, ఇతర దేశాల వాళ్ళు మన వైపు చూసినటువంటి ఒక ముందు చూపు మన ఆర్థిక పురోగతికి మంచి శుభ సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి జూన్ నెలలో 4వ వారం అనగా జూన్ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో కాస్త బుధవారం రోజున మార్కెట్ చాలా కుదేలయ్యే అవకాశం ఉంది. మార్కెట్ చాలా కుదేలయ్యే ఒక స్థాయిలో 80,000 కూడా దిగిపోవచ్చు. అంతటి పత్రం ఉందంటే దాదాపుగా 5-6 లక్షల కోట్ల నష్టం కూడా రావచ్చును. ఈ వారంలో పురోగమనమే కనబడుతుంది. అంటే ఎండింగ్ కల్లా సూచి మంచి లాభాలు కనబడుతుంది. ఒక బుధవారం రోజునే ఈ యొక్క మార్కెట్, ఎందుకంటే ఈ ట్రంప్ భగవానుడు, ఈ యొక్క మన జిన్పింగ్ అతను, ఈ ట్రంప్ తర్వాత రష్యా పుతిను, మన ఉక్రెయిన్ ప్రధానమంత్రి, వీళ్ళు చేసినటువంటి ఇజ్రాయిల్ నేతాన్యాహు చేసినటువంటి కొన్ని భిన్న ప్రకటనలు బుధవారం రోజున కొద్ది గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి కొద్దిగా మనం ఆ బుధవారం రోజున ఆచితూచి వ్యవహరిస్తే కొంత మేలు కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ వారంలో షేర్ మార్కెట్ సూచి ఎక్కడ కదలాడొచ్చు, ఎంతవరకు బెంచ్ మార్క్ టచ్ అవ్వచ్చు అని అడిగితే సెన్సెక్స్ వచ్చేసి 83,224 నుంచి 83,700 వరకు ఈ యొక్క సూచి ప్రయాణించే అవకాశం కనబడుతుంది. అంటే బెంచ్ మార్క్ టచ్ అవుతుంది. అలాగే నిఫ్టీ 25,000 బెంచ్ మార్క్ అందుకోవడం ఖాయం. 25,200 వరకు దాని యొక్క ఉనికిని చాటుకోగలిగే అవకాశం, ఒక్కొక్కసారి 26,000 బెంచ్ మార్క్ కూడా టచ్ అవ్వచ్చు. అది ఈ యొక్క జూన్ మాసంలో ఆర్థిక లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి కొన్ని సూచనలు, మార్పులు, ఐటీ మీద ఉన్నటువంటి అనుకూలతలు, ఐటీ అందరికి కూడా సులభమైనటువంటి ఏకపత్ర ఆధారిత వల్ల ఎక్కువ మంది ఐటీ కట్టడానికి ఉత్సాహం చూపడము, అది మన ఆర్థిక ప్రయోజనానికి కారణమయ్యే అవకాశాలు. దానివల్ల సూచి నిఫ్టీ 26,000 బెంచ్ మార్క్ కూడా తాకవచ్చు. అటువంటి స్థితి కనబడుతోంది ఖచ్చితంగా. అలాగే అనేక కంపెనీలు వారి యొక్క ఆర్థిక లావాదేవీల్ని మంచి లాభాలు చూపించేటువంటి అవకాశం వల్ల ఆర్థిక పురోగమనం పెరుగుతోంది. ఇవన్నిటి కూడా మేము సమీకరిస్తున్నాం. అన్నిటి కూడా సమీకరణ చేస్తూ ఏదో నోటికి వచ్చింది అలా చెప్పేద్దాం, కుజుడు శుక్రుడు బుధుడు అని చెప్పట్లా. ఇవన్నీ సమీకరణాలు. అంతర్జాతీయమైనటువంటి చైనా మార్కెట్ కుదేలు చేసింది మళ్ళీ ఆ మధ్య ఒకసారి. మళ్ళీ అప్పుడు ఆదుకున్న మార్కెట్లు ఏవి? జపాన్ కానివ్వండి, దక్షిణ కొరియా మళ్ళీ ఆదుకున్నాయి. ఆసియా మార్కెట్లు బాగా ఉన్నాయి. ఐరోపా మార్కెట్ ఒకరోజు పనే చేయలేదు. మరి ఈసారి ఐరోపా మార్కెట్లో లాభాలు ఉంటాయి. అలాగే అమెరికా ఇచ్చేటువంటి కొన్ని సూచనలు లాభాన్ని కలిగిస్తాయి. చైనా మార్కెట్ కూడా కొద్దిగా వృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా ఆసియా మార్కెట్ లాభాలు చూపించే అవకాశం కనుక ఈ వారంలో మనకి ఒక అద్భుతం జరిగే అవకాశం కనబడుతోంది. మరి ఏ షేర్లు లాభాలు పడతాయి? ముఖ్యంగా ఫార్మా చూసుకుంటే ఒక అరోబిందో కొద్దిగా బెటర్మెంట్ తప్ప మిగతా షేర్లు అంతగా ప్రయోజనం లేదు. తటస్థమైన స్థితి కనబడుతోంది. ఐటీలోకి వచ్చేస్తే మరి హెచ్సిఎల్ బాగానే ఉంటుంది, ఇన్ఫోసిస్ కూడా చాలా బాగుంది, మహేంద్ర టెక్ కూడా బాగానే ఉంది, అలాగే టాటా కొద్దిగా డౌన్ ఫాల్ సూచించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి బ్యాంకింగ్ సెక్టార్ లో యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉంది, ఎస్ బ్యాంక్ లాభాల్లో కనబడే అవకాశం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభాల్లో కనబడే అవకాశం కనబడుతోంది. ఇక ఎస్బీఐ కూడా మంచి లాభాల్లో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ షేర్స్ మనం కొనుగోలు చేయవచ్చు. ఇది సూచన. నన్ను నమ్మి నన్ను ఆధారంగా చేసుకొని మీరేమి కొనమని చెప్పట్లేదు. ఇది సూచిస్తున్నా నేను మీ స్వీయ అనుభవాన్ని, మార్కెట్ ఆధారిత విషయాల్ని, ఉత్పత్తుల్ని తెలుసుకొని పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని మీరు అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి అని తెలుసుకోండి. ఇవి ఇన్సూరెన్స్ కంపెనీలో మరి ఎల్ఐసి కూడా మంచి లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. అనుకూలత, మంచి శుభాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఏ రాశి వారికి షేర్ మార్కెట్ లో లాభాలు పొందుకునే అవకాశం ఉందని అడిగితే ఒకే ఒక రాశికి బాగులేదు. అది మేషరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. కనుక మేషరాశి వారు ఈ వారంలో షేర్ మార్కెట్ వైపు కానీ స్పెక్యులేషన్, లాటరీల వైపు అసలు వెళ్ళకూడదు, పనికిరాదు. వృశ్చిక రాశి వారు కూడా లాస్ట్ డే అంటే శుక్ర శనివారాల్లో, శనివారం ఎలాగో లాటరీ చూడడానికి వెళ్ళకండి, షేర్ మార్కెట్ ఉండదు. శుక్రవారం మాత్రం షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకండి. మీరు నష్టం వచ్చేటువంటి మాత్రమే కొంటారు. కాబట్టి ఈ శుక్రవారం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మిగతా రోజుల్లో మీరు షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారి. ఇక కర్కాటకం, సింహం, తుల, కుంభరాశి వారు కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. డే ట్రేడింగ్ చేయకండి. మిగిలిన రాశుల వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. మంచి సంపన్నత పొందుకునే శుభయోగం, అనుకూలత బాగా కనబడుతోంది. కాబట్టి ఈ వారంలో వ్యవసాయదారుల యొక్క అంటే రైతు యొక్క
అద్భుతమైనటువంటి తన పంటను పండించే నిమిత్తమై చేసిన ప్రయత్నంలో దేశ సంపద వృద్ధికి కారణమవుతున్నారు రైతులు. అందుకే మీరందరూ రైతుకు దండం పెట్టుకోండి. రైతునే దేవుడిగా భావించండి. భావించుకు రైతు దేవుడే ప్రత్యక్షంగా. రైతు అనేవాడికి ఎప్పుడు దేవుడే, భగవంతుడే. అటువంటి రైతుని సంపన్నగా చూసుకునే బాధ్యత అనేది. అటువంటి రైతు వల్ల ఈ వారంలో మనకి మంచి లాభాలనే విషయాన్ని గుర్తించండి. ఈ వారం షేర్ మార్కెట్ సమాచారం మీకు అంతగా అనుకూలమైన శుభయోగాన్ని కలిగించాలని, మీ అందరికీ కూడా ఇటువంటి విషయాలు మీ అందరికీ మనసుకు నచ్చుతున్నాయని తెలుసుకుంటూ ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.